హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే రోడ్లో హైవే నుంచి కొంచెం లోపలికి వస్తే కొత్తకోట దగ్గర ఈ విలేజ్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటంటే పూర్వకాలం ఆదిమానవులు కనుక నిప్పుల్లో మాంసాన్ని కాల్చుదిన్నట్టు ఇక్కడ మటన్ది బొగ్గుల మీద కాల్చి అమ్ముతారు. దానికోసం ఎక్కడెక్కడి నుంచో జనమంతా కూడా వస్తుంటారు. చాలా బాగుంటుంది. ఇదిగో ఇక్కడ ఈ రాజుగారిది స్పెషల్ అనమాట. సో మామూలు టైంలో అయితే ఇది దొరకడు. ఈ షాప్లో జనం బీభత్సంగా ఉంటారనమాట. సో వీళ్ళ స్పెషల్ అంటే క్వాలిటీ మటన్ని ఇట్లా కట్ చేసి ముందు అలా కాటా వేస్తారు. మీరు అర కేజీ ఆర్డర్ ఇస్తే అర కేజీ, కేజీ ఆర్డర్ ఇస్తే కేజీ, అలా దాన్ని వెయిట్ చూసి దానికి మసాలా కలిపి మొత్తం ఇలా వీటికి పొలాలకు గుచ్చుతారు. ఐరన్ రాడ్స్లా ఉన్నాయి కదా ఇక్కడ, సరే వీటికి గుచ్చుతారన్నమాట. మనిషిని కూడా గుచ్చిందంటే దీంట్లో అంత ఉంది. సో వీటికి ఈ రకంగా మసాలా టచ్ చేసిన తర్వాత మటన్ పీసులు మొత్తాన్ని ఫ్రెష్గా ఈ పుల్లలకి ఇట్లా గుచ్చుతారు. గుచ్చి వాటిని ఇదిగో ఇక్కడ బొగ్గులు రెడీ చేస్తున్నారు. బొగ్గులు ఫ్యాన్ కూడా పెట్టారు, ఎందుకంటే ఆ బొగ్గులు మొత్తం మండటానికి బాగా వేడి. ఆ వేడి మీద ఈ పుల్లలు మొత్తాన్ని పెట్టి వాటిని కాలుస్తారు. కాల్చిన తర్వాత అల్టిమేట్ చేస్తుంది. ఎక్కడ ఆయిల్ పెద్దగా వాడరు, కొంచెం ఏదో వాడుతున్నట్టు ఉన్నారు. ఆయిల్ డబ్బా అయితే ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఈయనే రాజుగారు అనమాట, ఇక్కడ కింగ్, మటన్ అమ్మే కింగ్ అనమాట. ఆయన యూట్యూబ్ కాదు. ఇదిగో ఒకసారి రాజుగారు ఉన్నారు. రాజుగారు ఎప్పటి నుంచి నడుపుతున్నారు దీన్ని? పర్లేదు చెప్పండి. 20 years? ఓకే. ఎంత ఉంటుందండి కేజీ? ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారండి జనం? అంటే బేసిక్గా చికెన్ని కాల్చి అమ్ముతారు, గ్రిల్ చికెన్ అని. కానీ ఇట్లా మటన్ కూడా అమ్మాలని ఆలోచన ఏంటి? ఇక్కడ మొత్తం చికెన్ కదా, ఇట్లా పొలాలకు గుచ్చి అమ్ముతారు. మటన్ని గుచ్చి అమ్ముతున్నారు. ఓకే. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఏంటి ఊరి మటన్ కోసం వచ్చారా? లేదు, నేను కర్నూలు ఇంట్లో ఇన్లాస్ ఉంటారు, నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. వచ్చినప్పుడల్లా ఇటు ఒక స్టాప్ అయితే ఉంటుంది. అంటే టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది. మటన్ కర్రీ ఉంటే బాగుంటుంది. లేదు, కబాబ్స్ వెంటనే ఒక 15-20 minutesలో కుక్ అయిపోతుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలా లేతగా ఉంటుంది. గ్రిల్ ఉంటుంది, జస్ట్ 20 minutesలో కుక్ అయిపోతుంది. మనకి కుక్కర్లో పెట్టినా కానీ మనకి ½ an hour పడుతుంది. ఎంత లేతగా ఉందంటే ఉత్సాహంగా ఉన్నది. మేము లోకల్ లోకల్ కూడా దగ్గరనే. నేను హైదరాబాద్ ఉంటా కానీ రాదంటే